సీఎం జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఫైర్ అయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ పార్టీలో 130 స్థానాల్లో విజయం సాధించి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. షర్మిల చేరికతో తమ పార్టీ వాయిస్ పెరిగిందని తెలిపారు. షర్మిలతో అధికార వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడుతోందన్నారు. మెగాస్టార్ చిరంజీవి తిరిగి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది. నేను తుఫానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20% ఉన్నారు. వీళ్ళు ఈరోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈరోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్ కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి ఆయనకు గ్రౌండ్ లో లేదు, నేను చెప్తున్నాను, ఇది వాస్తవం. ఆయన ఊరికే కొడుతున్నాడు బురిడీలు అట్టు ఇట్టు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం, అయోధ్యకు పోవడం. కానీ వాస్తవానికి గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకు లేడు? 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0. ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నేను అడుగుతున్నాను ఆయన్ని. విశాఖపట్నానికి ఏం చేశాడు? ఏదో చిన్న ఏదో చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. సొంత చెల్లెల్ని సర్దుబాటు చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి చేయగలడు అని అడుగుతున్నాను. ఆమె నిన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది. నేను తుఫానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడి